హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియోకి అయితే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో సండే రోజు బ్లాగ్ అండి ఇది. ఇంకా పిల్లలు అయితే ఇంకా హాలిడేనే కదా, ఇంట్లోనే ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడం అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా రాగి జావ అది కాచేసాను. ఎండలకైతే చాలా మంచిదండి రాగి జావ తాగితే, హెల్తీకి కూడా మంచిదే. ఇంకా నేను ఇప్పుడైతే ఇది వచ్చి అల్లం పేస్ట్ అనమాట. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఫ్రెష్గా వేసిన అల్లం పేస్ట్ అదైతే స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా మేము వారానికి 10 రోజులకి అట్లాగే వేసి పెడతాం. ఇంకా అయిపోయిందని ఇంకా అప్పటికప్పుడు నూరానమ్మా మిక్సీ పట్టేసాను అనమాట. ఇంకా అల్లం పేస్ట్ అది. సో ఇంకా చికెన్ అది తీసుకొని వచ్చేసారు. దాన్ని అయితే ఇంకా కడిగేసి పొయ్యి మీద అయితే వేసేసానండి. ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది. ఇంకో పక్కన అయితే పులావ్ చేద్దాంలే అని చెప్పి దానికి కూడా చేస్తున్నాను. ఇంకా రాగి జావ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా అయితే అయిపోయింది. పిల్లలు కూడా తినేసారండి. వాళ్ళ పాటికి వాళ్ళు అయితే ఆడుకుంటున్నారనమాట ప్రస్తుతానికి. ఇంకా నేనైతే నా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఒకదాని తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకోలేదనమాట ముందు. ఇంకా ఒక్కడొక్కడు పొయ్యి మీద వేసుకుంటూ ఇంకా పులావ్ చేస్తున్నాను చెప్పాను కదా, ఉల్లిపాయలు టమాటాలు అయితే అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను సిమ్లో పెట్టేసేసి. ఇంక ఇక్కడైతే పుదీనా అది ఒలుచుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకదాని తర్వాత చేసుకుంటూ అలా స్లోగా అయితే చేస్తున్నాను అనమాట. సండే అంటే లేజీగానే ఉంటుంది ఎట్టయినా. ఇంకా స్కూల్ ఉన్నప్పుడైతే హడావుడిగా టయానికి అయితే అన్నీ చేస్తాం, కానీ ఇంకా ఆ రోజు హాలిడే కాబట్టి చిన్నగానే పనులు అవుతాయి అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఇంకా అందులో చెమటలు అసలు మామూలుగా పోయట్లేదండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అందుకని వంట అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా దేనికైనా ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యమండి. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో ఏదో అంటారనో అట్లా అంతా ఏమీ అనుకోకుండా వీళ్ళు చేసి ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఏది సక్సెస్ అయితే వచ్చేది. సో అలాగే ఇంకోటి ఏదైనా సరే, ఒక చిన్న వ్యాపారం పెట్టినా లేకపోతే ఇంకోటి ఏదైనా పని స్టార్ట్ చేసినా ఒకేసారి అయితే అది సక్సెస్ అయితే అవ్వదన్నమాట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పడుతుంది. ఇంకా అంతసేపు అయితే మనం ఓర్పుగా సహనంగా లేకుండా మధ్యలోనే డ్రాప్ అయిపోయామనుకోండి, ఇంకా డ్రాప్ అయిపోయి మళ్ళీ వేరే స్టార్ట్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా మనకి సక్సెస్ అనేది రావాలంటే నిదానంగానే వస్తుంది. ఇంక ఈరోజు మనం ఏదో ఒక చెట్టు నాటేసి తెల్లారేసరికి పువ్వులు పుయ్యాలనో కాయలు కాయాలనో, లేకపోతే ఒక నెల కల్లా మనకు ఆ చెట్టు పెద్దదైపోయి పూలు కాయలన్నీ కాసేయాలని కోరుకున్నంత మాత్రాన ఏది జరిగిపోదు కదా. సో దేనికైనా టైం ఉంటుంది. అలాగే మనం చేసే పని కూడా సక్సెస్ అవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం పట్టే లోపల ఎవరు ఏది మాట్లాడినా అస్సలు ఏం పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోవాలి. తప్పనుంచి వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారని మనలో మనం బాధపడిపోవడం అదంతా పడినా కూడా వేస్టే అనమాట. ఎవరి మీద ఆ కోపం అంతా చూపించుకో. ఇప్పుడు మనకి ఏదైనా స్ట్రెస్ వచ్చిందనుకో, పక్కన వాళ్ళ మీద అరిచేస్తుంటాం, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తుంటాం. అట్లా అంతా ఏం చేసుకోకూడదు అనమాట. సో దేనికైనా టైం వస్తుంది. సో మనం సక్సెస్ అయి చూపించాలే కానీ ఎవరో ఏదో అన్నారని మనం బాధపడిపోతూ అట్లా అంతా ఏమి ఉండకూడదు అనమాట. సో అలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా అంతే అనమాట. సో అది చిన్నగా దాని టయానికి వచ్చినప్పుడు అలా మనకి సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాకపోతే అంతవరకు నువ్వు ఓర్పు సహనం అనేది కోల్పోకుండా చేస్తూనే, నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి. సో ఏదో ఒక రోజు ఆ దేవుడు అనేవాడు నీకు సహాయం చేస్తాడు అనమాట. చేసినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. సో అందుకని అనమాట. సో అందుకని ఎవరు ఏది స్టార్ట్ చేసినా మధ్యలో అనేది వదిలేయకుండా చివరి వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. ఇంకా తర్వాత దేవుడికి వదిలేయండి. సో ఇక్కడ చికెన్ కర్రీ చూడండి, కలర్ చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుండింది ఆ రోజు అనమాట. సండే రోజు చికెన్ అది కర్రీ కలర్ఫుల్గా ఉంది. ఒక పక్క చికెన్ కర్రీ చేస్తుంటే ఇంకో పక్క పులావ్ కూడా చేస్తున్నాను. మధ్యలో ఇలా కొత్తిమీరలు పుదీనాలు ఇవన్నీ వలుచుకుంటూ ఇంకా పనులన్నీ అలా స్టార్ట్ అవుతున్నాయి. ఛానల్లో అయితే వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి, పెద్ద వీడియోస్ అవి. సో ఇంకా ఫైనల్గా నేను కొబ్బరి కూడా మిక్సీ బట్టి వేసేస్తున్నాను. ఇంకా తర్వాత గరం మసాలా కూడా వేసేస్తాను అనమాట. ఫైనల్గా కర్రీ అయిపోతే ఇంకా ఇంకేముందండి, అందరం సండే కదా ఎంచక్క 1 గంటకి
మా ఇంట్లో ఆ ప్రోగ్రామ్ చూస్తారనమాట, శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తుంది కదా. సో అది చూస్తా. మా లంచ్ అయితే ఎవ్రీ సండే ఇంకా అంతే అనమాట. ఇంకా నేనంటే టీవీ పెద్దగా చూడను అంటే ఎక్కువ భాగం చూడను అనమాట. ఈ సీరియల్స్ కానీ సినిమాలు చాలా తక్కువ. ఏవో కొన్ని ప్రోగ్రామ్స్, ఎవరైనా ఇంటర్వ్యూస్ అలాంటివి వినడం చాలా ఇష్టం. ఇంటర్వ్యూస్ వింటే ఏమిటంటే వాళ్ళ కష్టాలు బాధలు అవన్నీ ఓవర్కమ్ చేసి వాళ్ళు ఎలా ముందుకు వచ్చారు ఏంటి అవన్నీ దాంట్లో ఉంటుంది. సో నేను ఎక్కువగా ఎవరైనా ఇంటర్వ్యూస్ పెట్టుకొని వింటుంటాను. సో దాంట్లో వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి. వాటిని అన్నీ దాటుకొని వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అనేది అయితే మనకి షేర్ చేస్తారనమాట. సో ఇంకా అవి ఇంటర్వ్యూస్ అట్లాంటివి చూస్తుంటాను. ఇక్కడైతే పులావ్లోకి రైస్ ఇంకా వేసేస్తున్నమాట. బియ్యం అయితే 1 గంట ముందైతే కడిగి నానబెట్టేసానండి. మామూలు బియ్యంతోనే చేస్తున్నాను. పులావ్ రైస్ అయితే ఏం తీసుకురాలేదు, అంటే బాస్మతి రైస్ ఏం తీసుకురాలేదనమాట. మామూలు రైసే రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకున్న వాటితోనే చేసేస్తున్నాను అనమాట. సో ఈసురది కాగిన తర్వాత గంట ముందు నానబెట్టానని చెప్పాను కదా, ఇంకా వాటిని అయితే బియ్యం కూడా వేసేసాను. ఇంకో పక్కనైతే రసం కూడా చేసేసానండి. చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా గరం మసాలా కూడా వేసేసాను కర్రీలోకి. ఇంకా రసం అనమాట ఇవి. ఇంకా హంసికాకైతే రసం కంపల్సరీగా కావాలండి. పాపం మనకు నచ్చినవి మనం చేసుకుంటున్నప్పుడు ఇంకా పిల్లలకు కూడా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాలి కదా. ఇంకా చికెన్ అయితే అస్సలు తినదు హంసి. ఇంకా జున్ను కూడా అంతకుముందు తినేవాడు కానీ ఇప్పుడు అస్సలు తినట్లేదు. వైషు కూడా తినదనమాట. వైషు ఓన్లీ డ్రై ఐటెం లాగా ఫ్రై చేస్తేనే తింటుంది. ఈ మధ్య అసలు అది కూడా వద్దంటుంది అనమాట. నాన్ వెజ్ అయితే ఇంకా మా ఇంట్లో 3 పిల్లలు తినరు. ఇంక ఇక్కడైతే చూడండి, ఈ ఎండలకి ఎంత చెమట పోస్తుందంటే అంత చెమట పోస్తుంది. ఇంకా అందుకనే నేను వంట అంతా అయిపోయి అందులో కిచెన్లో ఉన్నామంటే ఆ సెగ కూడా వస్తుంది కదా, ఆ హీట్కి ఇంకాస్త చెమటలు ఎక్కువ అవుతాయి. అసలు అందులో నాకు మామూలుగానే చెమటలు ఎక్కువ పోస్తాయి. దానితో కిచెన్లో ఉన్నానంటే ఇంకా తడిచి ముద్దైపోతాను అనమాట. ఇంకా అందుకని వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అప్పుడు ఫస్ట్ అయితే వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా మా వైషు వాళ్ళు చూడండి ఆడుకుంటున్నారు. వాళ్ళైతే స్నానం చేశారులేండి. ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయింది, చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా దాన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను. అండ్ ఒక పక్క వంట చేసుకుంటూనే ఇంకా షింక్లో ఉన్న అంట్లు కూడా కడిగేసానండి. ఇప్పుడు మనం వంట చేస్తూ కొంతసేపు అలా టీవీ దగ్గర కూర్చోవడం కంటే కిచెన్లోనే ఎట్లాగూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో చూసుకోవాలి కాబట్టి ఇంకా కిచెన్లో చేసుకుంటేనే బెటర్ అనమాట పనులు. సో ఇంకా నాకు చికెన్ కొంచెం చిన్న ముక్కలు వస్తాయి కదా మనం వాష్ చేసేటప్పుడు. మా ఇంట్లో అక్కడ పైన అయితే పిల్లి ఉండిద్ది అనమాట. సో పిల్లికి పెట్టచ్చులే, దాన్ని ఎందుకులే పడేసేదన్నా ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసి పెట్టేశాను. ఇంకా అనికాల వైషు అయితే తీసుకెళ్ళి ఆ పిల్లికి పెట్టేస్తుంది. ఇంకా వైషు వాళ్ళు అయితే ఫ్రెష్ అయిపోయారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. జున్ను కూడా చూడండి స్నానం చేసి చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట. బొట్టు పెట్టుకున్నాడు చూడండి. ఇంకెవరు మొహానన్న స్టిక్కర్ కనిపిస్తే చాలా అస్సలు ఊరుకోడండి, పీకేస్తాడు. దాన్ని పీకేసి వాడు పెట్టుకున్నదాకా వాడికి నిద్ర పట్టదు. సో హంసి కూడా హాయిగా రెడీ అయిపోయి కూర్చొని టీవీ చూస్తుంది. ఏంటో పాపం డల్గా ఉంది. ఇంకా ఇదైతే చూడండి ఈ ప్రోగ్రామ్ సండే రోజు వచ్చింది కదా, నేను మ్యాక్సిమం చూడను కానీ తను బ్యాలెన్స్ అయితే భలే చేశాడండి. ఇంకా పిల్లలు చూస్తుంటే నేను మధ్యలో వంట చేస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు చూశాను అనమాట. చాలా బ్యాలెన్సింగ్గా చేశాడు. ఒక చిన్న పైప్ లాగా ఉంది, ఆ పైప్ మీద ఒక ప్లేట్ లాగా పెట్టుకొని అంటే ఒక చెక్క ముక్క పెట్టుకొని దాని మీదే బ్యాలెన్స్ చేసి నిలబడ్డాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ, రసము, పులావు, వైట్ రైస్ కూడా చేశాను. అండ్ ఇది వచ్చేసి పొటాటో కర్రీ అనమాట. మా వదిన వాళ్ళు వచ్చిన్నారు. ఇంకా వదిన అయితే నాన్ వెజ్ చికెన్ అది ఏం తినరు, చికెన్ ఏంటంటే నాన్ వెజ్ తినరనమాట. ఇంకా అందుకని వదిన కోసం అయితే పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా పొలాల్లోకి పొటాటో కర్రీ బాగుంటుంది కదా, కుర్మా లాగా చేస్తున్నాను అనమాట. సో అది కూడా ఫైనల్గా వచ్చేసింది. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వైట్ రైస్ కూడా వండేసానండి ఆల్రెడీ ముందే. ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేసేస్తే తినేసేస్తారు. ఇంకా ఫస్ట్ అయితే అట్లా పెడదాం అనుకున్నాం కానీ తర్వాత అయితే ఇంకా అందరం కూర్చొని నేను వంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యేసి కూర్చొని ఇంక ఇప్పుడైతే అన్నం తింటున్నాను. ఫస్ట్ అయితే హంసికి చిన్నోడికి అయితే అన్నం తినిపించేసానండి. వాళ్ళు రసం వేసుకొని తినేస్తారు. ఇంక వాళ్ళకైతే రసం వేసి పెట్టేశాను వాళ్ళిద్దరికి. ఇంక తర్వాత నేను, వైషు, మా వదిన వాళ్ళ అబ్బాయి, సో అందరం అయితే ఇంకా కూర్చొని పెట్టుకుంటే ఇంకా హంసి వాళ్ళైతే ఇట్లా మేము ఎప్పుడైనా కూర్చొని తినడానికి రెడీ అయ్యామంటే వచ్చేస్తుంది అనమాట వడ్డించడానికి. జున్ను కూడా వస్తాడు, కాకపోతే ఆ రోజు పడుకున్నాడు అందుకని రాలేదనమాట. ఇంకా మేమైతే అందరం కూర్చొని చక్కగా లంచ్ అయితే తినేస్తున్నామండి. వీడియో కూడా ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.